ప్లాస్మాలో ప్లాస్టిక్ వల్ల ఏడాదికి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనుషులు, జంతువుల శరీరాల అణువణువుల్లోకి ప్లాస్టిక్ చొచ్చుకుపోతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ జాతిని హరించే విధంగా పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. పైపెచ్చు కాలుష్యాన్ని పెంచే విధంగా చర్యలకు పూనుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పిండం ఎదుగుదలకు కారణమయ్యే ప్లాస్మాలో సైతం ప్లాస్టిక్ చేరుతున్నదని, వెన్నులో వణుకు పుట్టించే విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్లాస్మాలో ప్లాస్టిక్ చేరడం వల్ల గర్భస్థ శిశువులు ఎన్నో ఇబ్బందులు పడతారని, సగటు వారాల కంటే ముందే జన్మిస్తారని, పుట్టిన తరువాత కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హ్యూస్టన్ అధ్యయనం వెల్లడించింది. కాగా 175 ప్లాసెంటాలపై హ్యూస్టన్లో అధ్యయనం నిర్వహించారు. బిడ్డ పూర్తిగా ఎదిగి సరైన సమయంలో 37.2 వారాలు ప్రసవించిన 100 మంది గర్భిణీ స్త్రీలపైన, సగటు వారాల కంటే 34 వారాలు ముందే ప్రసవించిన 75 మంది గర్భిణీ ప్లాస్మాలపైన పరిశోధన చేశారు. సగటు వారాల కంటే ముందే ప్రసవించిన గర్భిణీ స్త్రీల ప్లాస్మాల్లో ప్రతి గ్రాము కణజాలానికి సుమారు 203 మైక్రోగ్రాముల ప్లాస్టిక్ను పరిశోధకులు కనుగొన్నారు. ఇది సరైన సమయానికి ప్రసవించి గర్భిణీ మహిళల ప్లాస్మాలో కంటే 50% ఎక్కువ అని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ చూసి తమకెంతో చాలా ఆశ్చర్యం కలిగిందని ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహిస్తున్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ ఇండికో బరోజ్ అన్నారు. అసలు 2020 నుంచే మానవ శరీరంలో మైక్రోప్లాస్టిక్స్పై అధ్యయనం కొనసాగుతోంది. ఇప్పటికే వీర్యం, తల్లిపాలు, మెదడు, కాలేయం, ఎముక మధ్యలలో మైక్రోప్లాస్టిక్స్ను పరిశోధకులు కనుగొన్నారు. ప్లాస్టిక్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్లాస్మాలోకి ప్లాస్టిక్ ఎలా చేరుతుంది? మైక్రోప్లాస్టిక్ ప్లాస్టిక్ శకలాలు గర్భిణీ మహిళలు తీసుకునే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా కూడా చేరవచ్చు. చర్మ సంరక్షణ ఉత్పత్తుల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్స్ ప్లాస్మాలో చేరే అవకాశం ఉందని డాక్టర్ మితాలి రాథోడ్ అనే గైనకాలజిస్ట్ చెబుతున్నారు. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్ని ఉపయోగించడం వల్ల గర్భస్థ శిశువు పెరుగుదలపై కూడా ప్రభావం పడనుంది. ఆ పిండం ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయి. శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. ఆ హార్మోన్ల అసమతుల్యత వల్ల జీవక్రియలో లోపాలు వస్తాయి. ఈ శిశువుల యుక్త వయసు వచ్చేసరికి పునరుత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. ఆ మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. ఆటిజం వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఆ శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఓ చిన్నారులు తరచూ అనారోగ్యాలకు, ముఖ్యంగా నరాల బలహీనతకు గురయ్యే అవకాశం ఉందని డాక్టర్ ఎండ్రికో చెప్పారు. మైక్రోప్లాస్టిక్స్ను నివారించుకోవాలంటే ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో గర్భిణీ మహిళలు ఆహారాన్ని తినకూడదు. ఓ స్టీల్ ప్లేట్స్లోనే ఆహారాన్ని తీసుకోవాలి. స్టీల్ గ్లాస్తోనే నీటిని తాగాలి. ఆ గర్భిణీ మహిళలు ఆర్గానిక్ ఫుడ్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేయని ఆహారాలు సురక్షితమని వైద్యులు సలహా ఇచ్చారు. ఆ వంటకాలను ప్లాస్టిక్ కంటైనర్స్లో నిల్వ ఉంచకూడదు. అలాగే మైక్రోవేవ్లో వంట చేయకూడదు. ఎందుకంటే మైక్రోవేవ్ పాత్రలు వేడి అయిన వెంటనే హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకూడదు. ఒకవేళ గాలి కాలుష్యం ద్వారా సమస్యలు ఎదుర్కొంటుంటే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను పెట్టుకోవడం మంచిదని డాక్టర్ ఎండ్రికో సూచిస్తున్నారు.